ఓం శ్రీమాత్రే నమః. జనవరి 29వ తేదీన చొల్లంగి అమావాస్య. ఈరోజు ఎటువంటి నియమాలు పాటించాలి, పూజా విధానం ఏమిటి అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌన అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాలు వివరించాయి. పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణాలు, పిండ ప్రదానం, దానాలు మొదలైన కార్యక్రమాలను కూడా చేసే సాంప్రదాయం ఉంది. ఈ రోజున కొన్ని నివారణలు చేయడం ద్వారా పితృదోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం. ఈ నేపథ్యంలో ఈరోజు చొల్లంగి అమావాస్య రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. చొల్లంగి అమావాస్య రోజున నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వలన విష్ణు అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వలన పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని విశ్వాసం. ఇలా చేయడం వలన పూర్వీకులు సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారట. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని నమ్మకం. అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ రోజున ఉపవాసం ఉండడం, పవిత్ర నదిలో స్నానం చేయడం, దానాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు తృప్తి చెందుతారట. అంతేకాకుండా ఈ చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం వలన మీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ రోజున పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు 2 తమలపాకులను పెట్టి దానిపైన ఒక ప్రమిదను పెట్టి 5 ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించాలి. శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించినట్లయితే అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది. తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తలస్నానం అని అంటారు. నలుగు పెట్టుకొని స్నానం చేసినట్లయితే దాన్ని తలంటు స్నానం అంటారు. అలాగే ఈ అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ ఉప్పు గిన్నెను పెట్టండి. అమావాస్య పూర్తయిన తర్వాత ఈ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. ఈ అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనాకర్షణ కలుగుతుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా అమావాస్య నాడు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవాలి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెప్పినట్లయితే జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఆలస్యంగా నిద్ర లేచినట్లయితే దరిద్ర దేవత తిష్ట వేసుకొని ఉంటుంది. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తాం. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి కాబట్టి బీరువాలో ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన గంధం, కుంకుమ బొట్లతో అలంకరించండి. అమావాస్య రోజున ఇలా చేసినట్లయితే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అమ్మ లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటారు. కాబట్టి అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు. ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా కొత్త వస్త్రాలు వేసుకోకూడదు. అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు. అల్పాహారం మాత్రమే స్వీకరించాలి. అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా పండ్లు, పాలు, టిఫిన్ లాంటివి తినాలి. అన్నం మాత్రం తినకూడదు. అమావాస్య రోజున దేవుని ఫోటోలను శుభ్రం చేయకూడదు. ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగాజలం అమృతంగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి అమావాస్య రోజున పుణ్య నదుల్లో స్నానం చేసినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పుణ్య నదుల్లో స్నానం చేయలేని వారు కొంచెం నీటిలో పసుపు వేసుకొని గంధం వేసుకొని తల స్నానం చేయండి.
జాతక దోషాలన్నీ తొలగిపోయి ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్ట శక్తులు సంచరిస్తాయట. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలి అనుకుంటే మీ ఇల్లంతా ఉప్పు నీటితో కొంచెం పసుపు వేసి శుభ్రం చేసుకోండి. ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి. సకల దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి. అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపించినట్లయితే కుటుంబంలో కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని విశ్వసిస్తారు. అలాగే అమావాస్య రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకువెళ్ళకూడదు. అలాగే గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించడం చేయరాదు. ఇలా చేసినట్లయితే పేదరికం ఏర్పడుతుంది. ఎవరికైతే పెళ్లి కావట్లేదో, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినట్లయితే దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అలాగే అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదర్శనలు చేసినట్లయితే వంశం పారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా చొల్లంగి అమావాస్య రోజున స్వయం పాకం దానం చేసినట్లయితే చాలా మంచిది. స్వయం పాకం అంటే ఒక రోజుకు సరిపడా నిత్యావసర సరుకులను ఎవరికైనా వేద బ్రాహ్మణులకు దానం చేయడం. ఈ అమావాస్య రోజున స్వయం పాకం దానం చేస్తే మీ ఇంటికి తరతరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలు లాంటివి పేదవారికి దానం చేయడం వలన పితృదోషం తొలగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నమస్తే. శ్రీమాత్రే నమః.